చాలామంది చెప్పే మరొక ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఏదైనా ఒక పని అంటూ ప్రారంభం చేస్తాం గురువుగారు. ఆ తర్వాత ఏదో ఒక కారణం వల్ల ఆ పని పూర్తి చేయలేక మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్తుంటారు. మరికొంతమంది దానికోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్నా ఆ పని పూర్తి కాక ఇబ్బంది పడుతున్నాము అని చెప్తుంటారు. అంటే ఏంటి? ఎవరైతే చేస్తున్న పని పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నారో, చేసే ప్రతి పనిలో కూడా ఎక్కువ కాలం, ఎక్కువ శాతం ఆటంకాలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన చక్కటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇష్టదైవానికి అభిషేకం చేస్తుంటాం కదా, ఆ సమయంలో కొద్దిగా గంగాజలంలో కుంకుమ పువ్వును కలిపే ప్రయత్నం చేయాలండి. నీటిలో కుంకుమ పువ్వును కలపాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమను కూడా కలిపి ఆ నీటితో, అంటే కుంకుమ పువ్వు కొద్దిగా, పసుపు కొద్దిగా, అదేవిధంగా కుంకుమ కొద్దిగా కలిపి నీటిలో కలిపి ఆ మిశ్రమంతో ఇష్టదైవం శివుడికి కావచ్చు, గణపతికి కావచ్చు, లేదా మహావిష్ణువు వారికి కావచ్చు అభిషేకం చేసే ప్రయత్నం చేసి, ఆ అభిషేకం పూర్తయిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దిగా సేకరించి తమ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ప్రతిరోజు స్నానమైన తర్వాత ఎప్పుడైతే పూజ పూర్తి చేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్తాం కదా, అప్పుడు దాన్ని కుంకుమ బొట్టు పెట్టుకుంటామే, ఆ విధంగా ఆ మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అనునిత్యం కుంకుమ పువ్వు, పసుపు, కుంకుమల మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకుని వెళ్తే తప్పకుండా కూడా మనం ఇందాక చెప్పుకున్న సమస్య నుంచి అతి తేలిగ్గా బయటపడతారు అని చెప్పవచ్చు.